ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, దేవుడు నీకున్న ప్రతి అవసరమును తీర్చబోతున్నాడు. అది ఆయన మహిమలో తీర్చబోతున్నాడు. ఈరోజు నీకెన్నో అవసరతలున్నాయి, ఎన్నో అక్కర్లున్నాయి. వాటి నిమిత్తము నువ్వు ఆలోచిస్తున్నావు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా జరుగుతుంది, ఈ విషయంలో ఎలా, ఆ విషయంలో ఎలా, బిడ్డల చదువు నిమిత్తం ఎలా, ఇంటి అవసరతల నిమిత్తం ఎలా, ఆరోగ్యము నిమిత్తం ఎలా, హాస్పిటల్ నిమిత్తం ఎలా, పిల్ల పెళ్లి విషయం ఎలా, కుమారుడి పెళ్లి విషయం ఎలా, వారి చదువు విషయం ఎలా, తల్లిదండ్రుల ఆరోగ్య విషయం ఎలా, కళ్ళ ముందున్న ఈ పరిస్థితిని దాటుకునేది ఎలా అని చెప్పి ఈరోజు నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు. వాటి నిమిత్తము నువ్వు కొన్నిసార్లు కృంగిపోతున్నావు. దేవుని ప్రియబిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి నీవు బలాన్ని పొందుకో. దేవుడు తన మహదైశ్వర్యము చొప్పున, తన కృప చొప్పున నీకున్న ప్రతి అవసరమును ఆయన యొక్క మహిమలో తీర్చబోతున్నాడు. కాబట్టి విశ్వాసముంచు. విశ్వాసముంచిన నీవు ఎక్కువగా ప్రార్థనలో గడుపు. ప్రార్థనలో గడుపుతూ నీలో దేవునికి చిత్తము కానివి ఏవైనా ఉన్నట్లయితే వాటి నుండి బయటకు వచ్చేసేయి. వాటి నుండి విడుదల పొందుకో. ప్రతి విషయంలో ప్రభు తప్పకుండా నీకు సహాయం చెయ్యబోతున్నాడు. నీ ప్రతి అవసరం కూడా ప్రభు తీర్చబోతున్నాడు. నువ్వు షాక్ అవుతావు, నువ్వు ఆశ్చర్యపోతావు, నువ్వు అది చూసి నువ్వు నమ్మలేకపోతావు. దేవుడు అంతగా నీ పట్ల గొప్ప కార్యాలు చెయ్యబోతున్నాడు, అద్భుత కార్యాలు చెయ్యబోతున్నాడు, నీవు ఊహించని కార్యాలు చెయ్యబోతున్నాడు. నీ దేవుడు ఎంతైనా చాలినవాడు, నీ దేవుడు ఎంతైనా గొప్పవాడు. నీ ప్రతి అవసరము తీర్చుటకు నమ్మదగినవాడు, చాలినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు కావలసినంత ప్రభుని అడుగు, అంతకంటే ఆయన కృపను కూడా కావాలని నీవడుగు. అయితే కొంతమంది విషయానికి వచ్చేస్తే ప్రియ బిడ్డలారా, ఎంత ఉన్నప్పటికీ ఇంకా తృప్తి లేకుండా జీవించేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మనిషికి ఎంత కావాలండి? రోజు ఎన్ని పూటలు తింటారు, ఎంత తింటారు, ఎన్ని బట్టలు ధరిస్తారు, ఎన్ని ఇళ్లల్లో ఉంటారు, ఎన్ని కార్లలో తిరుగుతారు. దేవుడు చక్కగా ఆహారం ఇచ్చాడు. అంతేకాకుండా 3 పూట్లు తినడమే కాకుండా స్నాక్స్ రూపంలో కూడా అనేకసార్లు తినగలిగే కృపను, ధన్యతను ఇచ్చాడు. ఒక చక్కని ఇల్లిచ్చాడు. కొందరికైతే అనేక గృహాలున్నాయి. ఇంకా మంచి బట్టలు వేసుకునే కృపిచ్చాడు. చక్కగా ప్రశాంతంగా జీవించేంత ధనము చాలామందికి ఉంది. దేవుడు వారికి అనుగ్రహించాడు కూడా. తల్లిదండ్రుల ప్రార్థన, భార్య ప్రార్థన, లేదా భర్త ప్రార్థన, లేదా విశ్వసించిన నీ యొక్క ప్రార్థన ప్రభువు ఆలకించి తగినంత ఇచ్చాడు. అయితే కొందరు మాత్రం ఎంత ఉన్నప్పటికీ తృప్తి పొందుకోలేకుండా జీవిస్తూ ఉన్నారు. తృప్తి లేకపోతే జీవితానికి అర్థము లేదు ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాకుండా తృప్తి లేకపోతే ఆ జీవితము ఆశీర్వదించబడిన జీవితము కానే కాదు. ప్రభువు చెప్పినట్టుగా మనము లేకపోతే అడగడం తప్పులేదు, కానీ గిన్నె నిండి పొంగి పొర్లిన తర్వాత కూడా ఇంకా గిన్నె నింపుము అని అడగడం, దానికోసము ఇంకా 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 ఏదో అసంతృప్తితో ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రియ దేవుని బిడ్డ, అవసరముందా? ప్రభువును అడుగు.
సమృద్ధినిచ్చాడా? స్తోత్రాలు చెప్తూ కృతజ్ఞత కలిగి ప్రభువుని జీవించు, ప్రభువునందు జీవించు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయితే ధనము అడగడం తప్పు కాదు, కానీ ఇచ్చినా కూడా ఇంకా ఇవ్వనట్టుగా తృప్తి లేకుండా జీవించడం ప్రభువుని బాధపరుస్తుందని నేను చెప్పే దాని యొక్క ఉద్దేశం అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పియున్నాడు గదా. దేవునికి మహిమ కలుగునుగాక. ధన ఆపేక్ష మనకు ఉండకూడదు. ఉన్న వాటితో, కలిగి ఉన్న వాటితో తృప్తిగా జీవించండి. ఈరోజు మనం కలిగి ఉన్న వాటితో తృప్తిగా జీవిస్తేనే రేపు ఇంకేదైనా పొందుకుంటే కూడా దాంట్లో తృప్తిగా జీవించగలుగుతాం. ఒకవేళ ఈరోజు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందలేకపోతే రేపు ఇంకేమైనా వచ్చినా కూడా మనము తృప్తి కలిగి ఉండలేము అనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్న వాటితో తృప్తిగా ఉండండి. ప్రభు అంటున్నాడు, నిన్ను విడువను, ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను, ఏమాత్రమును ఎన్నడును ఎడబాయను అని ఆయన చెప్పుచున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన కృపలో సమస్తము మనకు దొరుకుతాయి. కాబట్టి ధనాపేక్షకు పోయి దుర్వ్యాపారములలో కాలు పెట్టవద్దు, వేలు పెట్టవద్దు. దుర్వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళవద్దు. దేవుని చిత్తములోనే కలిగి ఉన్న వాటితో తృప్తి పొందు, ఆనందించు, సంతోషించు, స్తోత్రాలు చెప్పు, ఆయనకు సాక్ష్యం చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. అది చూసిన ప్రభువు సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను 14:8 ప్రభువా, తండ్రిని మాకు కనబరుచుము, అది మాకు చాలునని ఆయనతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట బానే ఉంది. ధనమేం అడగట్లేదు, తండ్రిని మాకు కనబరుచుము అని అడుగుచున్నారు. అయితే తండ్రి వేరు, కుమారుడు వేరు కానే కాదు. తండ్రి కుమారుడయ్యాడు, కుమారుడే తండ్రి ఆలోచనని నెరవేరుస్తున్నాడు. తండ్రిని చూచినవాడు కుమారుణ్ణి చూచినట్టే, కుమారుణ్ణి చూచినవాడు తండ్రిని చూసినట్టే. దేవునికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో, నాకు కొరత కలిగినందున నేను ఇలాగు చెప్పుట లేదు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అందులో తృప్తిగా ఉండడం నేర్చుకున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని మాట. ప్రియ దేవుని బిడ్డ, కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండడం మనం కూడా నేర్చుకోవాలి. ఎంత ఉన్నా చివరికి మనిషికి కావాల్సింది ఏంటంటేనండి, తృప్తి. సో ఏమి లేకుండా కూడా ఆ తృప్తిని అనుభవిస్తే అంతకంటే ధన్యత ఏముంది చెప్పండి. కాబట్టి ఉందా, దేవునికి స్తోత్రం, తృప్తిగా జీవించు. లేదా లేని స్థితిలో కూడా ప్రభువుని బట్టి తృప్తిగా జీవించు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. కలిమిలో లేమిలో నీకున్న పరిస్థితిలో తృప్తి కలిగి జీవించు. ప్రభు తప్పకుండా నీ పరిస్థితులన్నీ మార్చి ఒకరోజు ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువుని బట్టి ఆనందించు, సంతోషించు. నీ జీవితం ధన్యమవుతుంది. నమ్మితే, విశ్వసిస్తే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చే దేవుడై ఉన్నారు. ఆ అవసరం ఈ అవసరం అని కాదు నాయనా, ప్రతి అవసరం తీర్చుటకు మీరు చాలిన దేవుడు. ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభువ బిడ్డలకు, ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభువ బిడ్డలకు. తండ్రి, వాటన్నిటి నుండి విడుదల కావాలి. వాటన్నిటి నుండి అవసరాలు తీర్చబడాలి. ఏ అవసరం ఉన్నా నీ నామములో తీర్చబడునుగాక. నీ బిడ్డల కళ్ళ ఎదుట ఉన్న, నీ బిడ్డలకు రాబోతున్న ప్రతి అవసరము యేసు
అనే నీ శ్రేష్టమైన నామములో తీర్చబడునుగాక తండ్రి. నీ బిడ్డలకు నీ కృపను బట్టి సమృద్ధి మేలు కలుగునుగాక తండ్రి. సహాయం చేయండి. కృప చొప్పున నడిపించి బలపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.